ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ9 న్యూస్ కు స్వాగతం. పీవీఆర్ టీవీ9 న్యూస్ కి సుస్వాగతం. అన్నారం బ్యారేజ్ వద్ద చేపడుతున్న ఇసుక తవ్వకాలపై క్షేత్రస్థాయికి వెళ్లి వివరాలు వెల్లడిస్తున్న అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొడక్షన్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షులు పరకాల సమ్మయ్య గౌడ్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ అన్నారం బ్యారేజ్. ఇదివరకే గతంలో వర్షాలకు అన్నారం బ్యారేజీ ఇక్కడ డ్యామేజ్ అయిన సంగతి మనకు తెలుసు. అటు మేడిగడ్డ ఇటు అన్నారం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది అన్నారం బ్యారేజీ. ఈ అన్నారం బ్యారేజీ ప్రాంతంలో ఇసుక తవ్వుతున్నారు. గతంలో ఇసుక తవ్వడం వలనే మొత్తం టోటల్గా ఇసుక అనుకున్న దానికన్నా ఎక్కువ తీయడం వల్లనే ఇక్కడ మొత్తం టోటల్గా ఈ డ్యామేజ్ అయింది ఇక్కడ అన్నారం బ్యారేజీ. కానీ ఇప్పుడు మళ్ళీ అదే తీరు ఇక్కడ మళ్ళీ పునరావృతం అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ బ్రిడ్జి కింద ఖాళీ ప్లస్ బ్రిడ్జి కింద డౌన్ ఉండడం వల్ల మొత్తం టోటల్గా ఇసుకంతా ఇక్కడికి కొట్టుకురావడం, అక్కడ మేట పెట్టడం జరుగుతుంది. ఈ మేట పెట్టిన ఇసుకను తవ్వే కోసమే ఇక్కడ వీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇసుక కొంచెం నాణ్యతగా ఉంటుంది కాబట్టి ఆ బ్రిడ్జి కిందనే మొత్తం తోడేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ దారి కూడా వేయడం జరిగింది. ఇక్కడ ఈ దారి కూడా డైరెక్ట్ లారీలు ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చేస్తాయి. డైరెక్ట్ ఈ లారీలు ఇక్కడికి ప్రాంతానికి వచ్చి డైరెక్ట్ నైటు వందలాది లారీలు ఇక్కడ నింపుకొని బయటికి వెళ్తే పరిస్థితి కనిపిస్తుంది. ఇది అన్నారం బ్యారేజ్. ఇప్పుడు మనం చూస్తున్నాము అన్నారం బ్యారేజ్ కాడ మొత్తం టోటల్గా అయిపోయింది. ఇక్కడ యథావిధిగా ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూసినట్టయితే ఈ అన్నారం బ్యారేజ్ కూడా మళ్ళీ ముప్పు వాటిల్లుతుందని కూడా చెప్పవచ్చు. అన్నారం బ్యారేజ్ అక్కడ మనం చూసుకున్నట్టయితే గతంలో అక్కడ మొత్తం టోటల్గా పిల్లర్స్ కుంగడం కూడా జరిగింది. దాన్ని తాత్కాలికంగా అప్పుడు ఆ మేడిగడ్డ ఎలాగ చేశారు, ఇక్కడ ఈ అన్నారం బ్యారేజీ కూడా ఇక్కడ తాత్కాలికంగా అక్కడ వాళ్ళు మరమ్మతులు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి చూస్తే ఇప్పుడు మాత్రం ఈ ఇసుక మొత్తం టోటల్గా డంపింగ్ జరుగుతుంది. అక్కడ మన దూరం చూసుకున్నట్టయితే కూడా అక్కడికి వాటి కిందికి కూడా లారీలు పోయినాయి. లారీలు పోయి డైరెక్ట్ లారీలు అక్కడికి వచ్చి అక్కడి నుంచి తీసుకెళ్తుంటాయి డైరెక్ట్ ఇసుక. ఇంకా డంపింగ్ గింపింగ్ కూర్చుని అయిపోతాయి. ఇక్కడ గవంతి ఏముండదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ అన్నారం బ్యారేజ్కి మళ్ళీ తవ్వుతున్నారు, మళ్ళీ ఇసుక తవ్వుతున్నారు కాబట్టి దీంతో చాలా ప్రమాదం ఉంది. ఇక్కడ సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వలన ఇలా జరుగుతుంది అంటే రాజకీయ నాయకుల పేర్లు చెప్తూనే ఉంటారు. ఇక్కడ రాజకీయ నాయకుల పేర్లు చెప్పి ఇక్కడ మొత్తం టోటల్గా మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్గా మొత్తం ఇసుకంతా తోడే ప్రయత్నమే జరుగుతుంది. ఇప్పటికే దాదాపు లక్షలాది లారీల ఇసుక వెళ్ళిపోయింది. ఈ నెల రోజుల నుంచే లక్షలాది లారీల ఇసుక వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి మనం చూస్తున్నాం ఇది అన్నారం బ్యారేజీ. లక్షలాది లారీల ఇసుక పోయింది దీని కింద ఉన్న మొత్తం టోటల్గా. రేపు 4 చినుకులు పడంగానే ఆ నీళ్ళని స్పీడ్గా ఉరకొచ్చి ఇట్లా డఫ్ని ఎత్తిపోస్తా అన్నట్టు ఇక్కడ ఆ వాటర్ అక్కడి నుంచి వచ్చేది వరద తాగడి వచ్చి ఇక్కడ ఎత్తిపోయడం వల్ల ఈ ఎత్తిపోవడం వల్ల ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి మొత్తం టోటల్గా లేచిపోయే అవకాశం ఉంటుంది. చాలా ప్రమాదం పొంచి ఉంది ఇక్కడ ఈ ఇసుక క్వారీ వల్ల. ఒక్కసారి చూడండి, ఎట్లయినా ప్రమాద గట్టికలే. ఎలాగైతే మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ అని రాజకీయ నాయకులు అప్పుడు ఎప్పుడైతే మొత్తుకున్నారో ఆ మొత్తుకునేవో కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం ఇక్కడ మళ్ళీ సేమ్ అలాగే రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే తెలుస్తుంది. మొత్తం ఇసుకే మొత్తం టోటల్గా అక్కడ తోడారు. రాత్రి ఒక 1000 లారీలు వస్తాయి. రాత్రే 1000 లారీలు అయితే డంప్ మొత్తం టోటల్గా ఇక్కడి నుంచి వెళ్ళి 1000 లారీలతో ఇసుక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రభుత్వ అధికారుల ప్రజాప్రతినిధుల ఎవరు ఎలా పట్టించుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కానీ ప్రమాదము పొంచి ఉంది అని చెప్పక తప్పదు. ప్రమాదం పొంచి ఉంది. నమస్తే, మేడారం టీవీ, సమ్మయ్య గౌడ్.